ఎదురు చూసిన ముహూర్తం రానే వచ్చింది. కుంభరాశి వారి ఇంటికి ఏప్రిల్ 13 ఏకాదశి తర్వాత ఏ దేవత అతిథిగా వస్తుంది? 100% చూడకపోతే చాలా నష్టపోతారు. అసలు ఎదురు చూస్తున్న ముహూర్తం రానే ఎందుకు వచ్చింది? అసలు కుంభరాశి వారికి ఏప్రిల్ 13 ఏకాదశి తర్వాత ఏ దేవత అతిథిగా వీరి ఇంటికి రాబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. ఎదురు చూసిన ముహూర్తం చివరికి రానే వచ్చింది. కుంభరాశి వారి ఇంటికి ఏప్రిల్ 13 ఏకాదశి తరువాత ఒక మహాదేవత అతిథిగా అయితే అడుగు పెట్టబోతుంది అనే చెప్పుకోవాలి. ఈ వీడియోని పూర్తిగా చూడకపోతే మీ జీవితంలో చాలా పెద్ద అవకాశాన్ని అయితే కోల్పోతారనే చెప్పాలి. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోకండి, చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. ఈరోజు నేను చెప్పబోయేది మీ జీవితాన్ని మార్చగలిగే ఒక గోప్యమైన సంకేతం గురించి అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యమైన విషయం అయితే స్నేహితులారా, ఏకాదశి అనేది సాధారణమైన రోజు అయితే కాదు. ఇది దేవతా శక్తులు భూమి మీదకి అతీతగా దగ్గరగా వచ్చే ప్రత్యేకమైన రోజు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈసారి ఏప్రిల్ 13 తర్వాత కుంభరాశి వారి ఇంటికి ఒక దేవత అయితే శక్తి అతిథిగా అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. అయితే అది సాధారణమైన మనిషిలానే కనిపించిన ఆమె రూపంలో ఒక దేవత అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఆమె మీ ఇంటి ముందుకు వస్తుంది, మీతో ఒక చిన్న మాట మాట్లాడుతుంది. ఆ మాట మీ జీవితాన్ని అయితే మార్చేస్తుంది అనే చెప్పుకోవాలి. ఆ దేవత లక్షణాలు ఆమెను మీరు ఇలా గుర్తించాలి. అయితే ఆమె సాధారణంగా తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు వేసుకుని ఉంటుంది. ముఖంలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఉంటుంది. కళ్ళల్లో ఒక వెలుగు ఉంటుంది. మాట్లాడే మాటల్లో గంభీరత్వం ఉంటుంది. ఆమె మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆమెను గౌరవంగా అయితే ఆహ్వానిస్తే మీ జీవితంలో అద్భుతాలు అయితే మొదలవుతాయి అనే చెప్పుకోవాలి. ఏం జరగబోతుంది? అయితే ఆమె మీకు చెప్పే ఒక చిన్న మాట, మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, మీ కుటుంబ సమస్యలు తొలగుతాయి, మీ అదృష్టం పూర్తిగా అయితే మలుపు తిరగబోతుంది అనే చెప్పుకోవాలి. కానీ ఒక చిన్న తప్పు చేస్తే ఆ అవకాశం మీరు కోల్పోతారు. మీ జీవితంలో వచ్చే శుభాలు అన్నీ నిలిచిపోతాయనే చెప్పుకోవాలి. జాగ్రత్తలు మీరు తప్పకుండా గమనించుకోవాల్సిన విషయాలు. అయితే ఆమెను నిర్లక్ష్యం చేయకండి, ఆమె మాటలను తేలికగా తీసుకోకండి, కోపంగా మాట్లాడకండి, ఆమెను దేవతలాగే భావించండి, అలాగే వినయంగా మాట్లాడండి. ఆమె చెప్పే మాటలను జాగ్రత్తగా అయితే వినండి. ఆమెతో చెప్పవలసిన ఒక్క మాట, అయితే ఆమె మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఒకే ఒక్క మాట అయితే చెప్పాలి. ఆమె మీ ఆశీర్వాదం నాకు అవసరం అని చెప్పండి. అయితే ఈ ఒక్క మాట మీ జీవితంలో దివ్యమైన మార్పులను అయితే తీసుకొస్తుంది అనే చెప్పాలి. మీ అదృష్టం ద్వారాలు అయితే తెరుచుకుంటాయని కూడా చెప్పుకోవచ్చు. మహారహస్యం స్నేహితులారా, ఈ విషయం ప్రతి ఒక్కరికి జరగదు. ఇది కేవలం అదృష్టవంతులకి లభించే అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే మీరు కూడా ఆ అదృష్టవంతుల్లో ఒకరు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఎమోషనల్ కనెక్షన్, మీ జీవితంలో చాలా కష్టాలు వచ్చే ఉండవచ్చు, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మార్పు రాకపోయి ఉండవచ్చు, కానీ ఈ ఒక్క సంఘటన మీ జీవితాన్ని అయితే పూర్తిగా మార్చేస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఈ సంకేతం ఎందుకు వస్తుంది? అయితే మిత్రులారా, ప్రతి ఇంటికి దేవత ఇలా రాదు. అయితే ప్రతి వ్యక్తికి ఈ అవకాశం కూడా దొరకదు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ పునర్జన్మ పుణ్యం, మీరు చేసిన మంచి పనులు, మీ మనస్సులోని పవిత్రత ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే దేవత మీ ఇంటిలో అయితే అడుగు పెడుతుంది అనే చెప్పుకోవచ్చు. ఇది ఒక టెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీరు ఎలా స్పందిస్తారు? మీరు ఆమెను గౌరవిస్తారా లేక నిర్లక్ష్యం చేస్తారా? మీ సమాధానంపై మీ భవిష్యత్తు అయితే ఆధారపడి ఉంటుందనే చెప్పుకోవాలి. 3 పెద్ద సంకేతాలు. అయితే ఆమె రాకముందు మీకు 3 పెద్ద సంకేతాలు అయితే కనిపిస్తాయనే చెప్పాలి. మొదటి సంకేతం, మీ ఇంటిలో అకస్మాత్తుగా
ప్రశాంతత పెరుగుతుంది. ఎంత టెన్షన్ ఉన్నా ఒక్కసారిగా మైండ్ కామ్ అవుతుంది. రెండవ సంకేతం, మీకు అర్థం కాని కలలు వస్తాయి. దేవాలయం, దీపం, దేవతలు రూపాలు అయితే కనిపిస్తాయనే చెప్పాలి. మూడవ సంకేతం, అకస్మాత్తుగా ఒక పాత సమస్యకు సొల్యూషన్ కూడా దొరుకుతుంది అనే చెప్పాలి. ఇవి చేస్తే అర్థం చేసుకోండి, దేవత శక్తి మీ దగ్గరికి వస్తుంది అని. మీరు చేసే చిన్న తప్పులు, చాలామంది ఇక్కడే తప్పులు చేస్తూ ఉంటారు. ఆమెను సాధారణమైన మనిషిలానే భావిస్తారు, మాట్లాడే అవకాశం ఇవ్వరు, బిజీ అని ఇగ్నోర్ చేస్తారు. ఇది చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఆ అవకాశం పోతే మరలా రాదని అయితే గుర్తుంచుకోండి. అందుకనే ఎవరినైనా కొత్త వ్యక్తులు వస్తే ముఖ్యంగా ఆ రోజుల్లో జాగ్రత్తగా అయితే గమనించండి. ఈ సంఘటన తర్వాత మార్పులు అయితే, ఆమె మీ ఇంటికి వచ్చాక మీ ఆదాయం పెరుగుతుంది, మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, మీ కుటుంబంలో శాంతి వస్తుంది. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురు చూసిన పనులన్నీ పూర్తవుతాయనే చెప్పుకోవాలి. ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది అని కూడా చెప్పుకోవచ్చు. ఒక నిజ జీవిత కథ అయితే, ఒకసారి ఒక కుటుంబానికి ఇలానే ఒక స్త్రీ వచ్చింది. అయితే ఆమె సాధారణంగా కనిపిస్తుంది, కానీ ఆమె చెప్పిన ఒక్క మాట వారి జీవితాన్ని అయితే పూర్తిగా మార్చేసింది అనే చెప్పుకోవాలి. ఆ కుటుంబం అప్పుల నుంచి బయటపడింది, వాళ్ళ పిల్లలకు మంచి ఫ్యూచర్ వచ్చింది. ఇది నిజంగా జరిగిన సంఘటన. అందుకనే ఇలాంటి విషయాలను ఎలాంటి వారినైనా సరే తేలికగా అయితే తీసుకోకండి. చివరి హెచ్చరిక అయితే, ఇది చివరి హెచ్చరిక అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియోని ఇగ్నోర్ చేస్తే మాత్రం మీరు ఒక గొప్ప అవకాశాన్ని అయితే కోల్పోతారనే చెప్పాలి. మీరు జాగ్రత్తగా ఉంటే మీ జీవితం మరింత మెరుగ్గా కూడా అయితే అవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దేవత ఎవరు కావచ్చు? అయితే మిత్రులారా, ఆమె ఎవరు అనేది చాలా పెద్ద ప్రశ్న అనే చెప్పాలి. ఆమె ఒక సాధారణమైన స్త్రీ అయితే కాదు, ఆమె ఒక దేవతా శక్తి అని అయితే చెప్పుకోవచ్చు. కొంతమంది చెబుతున్నారు ఆమె లక్ష్మీదేవి రూపంలో రావచ్చు, లేదా దుర్గాదేవి పరీక్ష కోసం రావచ్చు. ఇంకొందరు అంటున్నారు అది మీ ఇంటి కులదేవత కూడా కావచ్చు. అసలు విషయం ఏమిటి అంటే, దేవత ఏ రూపంలో అయినా కూడా రావచ్చు. మనం గుర్తించాలి, గౌరవించాలి. ఆమె ఎందుకు మీ ఇంటికే వచ్చింది? అయితే ఎందుకు మీ ఇంటికే వస్తుందో తెలుసా? మీరు చాలా కాలంగా కష్టపడుతున్నారు, మీరు అన్యాయాన్ని అనుభవించారు, మీరు ఎవరికీ హాని చేయలేదు. ఈ కారణాల వల్లే దైవం మీకు ఒక ఛాన్స్ అయితే ఇస్తుంది అనే చెప్పుకోవాలి. మీ జీవితాన్ని అయితే సరిదిద్దుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక రివార్డ్ అని కూడా చెప్పుకోవాలి. ఆ రోజు ఎలా మొదలవుతుంది అయితే, ఆ రోజు ఉదయాన్నే మీరు త్వరగా లేవాలి, ఇంటిని శుభ్రం చేయాలి, దీపం వెలిగించాలి, మధ్యాహ్నం సాధ్యమైనంత వరకు శాకాహారమే తినాలి, కోపం పడకండి, సాయంత్రం ఇంటి ముందు దీపం పెట్టండి, ఎవరైనా వస్తే గౌరవంగా మాట్లాడండి. ఇలా చిన్న విషయాలకే కానీ వేరే పెద్ద మార్పులను అయితే తీసుకొస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా అసలు ఎదురు చూస్తున్న ముహూర్తం ఏం వచ్చింది? కుంభరాశి వారి ఇంటికి ఏప్రిల్ 13 ఏకాదశి తర్వాత ఏ దేవత అతిథిగా వస్తుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.